ఇవాళ విద్యార్థులారా, విద్యార్థులు వాళ్ళ చదువులు వాళ్ళ కళాశాలలో సమస్యలనే కాదు, తెలంగాణ సమాజం ఎదుర్కొంటున్న వివక్ష కావచ్చు, తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు కావచ్చు, నియామకాలు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర రాజకీయ ప్రాతినిధ్యం కావచ్చు, ఎప్పుడైతే సమస్య వచ్చిందో ఈ సమస్యకు పరిష్కారం శాశ్వతంగా చూపించలేదో ప్రతి సందర్భం తెలంగాణ సమాజానికి వచ్చిన సమస్యను తమ సమస్యగా భావించి ఈ ఉస్మానియా కాకతీయ విద్యార్థులు ఉద్యమం బాట వైపు నడిచిండ్రు. వాళ్ళ సామాజిక బాధ్యతను, వాళ్ళ యొక్క చైతన్యాన్ని ఈనాడు మనం గుర్తించి ఆయా యూనివర్సిటీల పునరుద్ధరణ చేయడమే కాకుండా అక్కడ అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులను ఏర్పాటు చెయ్యాలి అని మన ప్రభుత్వం కృత నిశ్చయంతో ఈరోజు కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు వెళ్తుంది. మిత్రులారా, మీకు అందరికీ తెలుసు, యూనివర్సిటీలను నిర్లక్ష్యం చేస్తే, విద్యను ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే తెలంగాణ సమాజం బలహీనపడుతుంది. ప్రపంచ దేశాల ముందు మనము ఆర్థికంగా సామాజికంగా వెనుకబాటుతనానికి లోనయ్యి చివరికి మనము అచేతనావస్థకి చేరుకునే పరిస్థితులు ఉన్నాయి. అందుకే ఈ తెలంగాణ సమాజంలో పేదలకు విద్యను, నాణ్యమైన విద్యను, సాంకేతిక నైపుణ్యాన్ని అందించడం మా ప్రభుత్వం ఒక గురుతర బాధ్యతగా భావించింది. డిసెంబర్ 7, 2023 నాడు ఇదే వేదిక మీద నుంచి ప్రజాపాలన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రమాణము తీసుకొని తెలంగాణ ప్రాంతంలో ఉండే మారుమూల ప్రాంతాలు, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉండే నిరుపేదలకు, ఆదివాసులకు, దళితులకు, గిరిజనులకు, బలహీన వర్గాలకు, మైనారిటీలకు, మహిళలకు ఒక విద్యను అందించాలి. ఈ విద్య ద్వారానే ఈ సమాజంలో మార్పు తీసుకురాగలుగుతామని భావించి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ శాఖను నా దగ్గరనే పెట్టుకొని ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ అవసరమైన నిధులను, అనుమతులను మంజూరు చేస్తూ ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ ఉన్నాం. ఇవాళ టీచర్లందరికీ తెలుసు, దాదాపుగా రిక్రూట్మెంట్ జరగక పెండింగ్ ఉంటే వచ్చిన ఎంబడే 11,000 పైగా టీచర్ల నియామకాల కోసం డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి 60 రోజులు తిరగక ముందే నోటిఫికేషన్ నుంచి నియామకాల వరకు ఇదే ఎల్పి స్టేడియంలో ఈ దేశంలోనే మొట్టమొదటిసారి ప్రశ్న పరీక్షలు నిర్వహించడం నుంచి నియామకాల వరకు దాదాపుగా 11,000 మంది టీచర్లను నియమించిన ప్రభుత్వం మన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం అని నేను చెప్పదలుచుకున్నా. దాదాపుగా 20 సంవత్సరాలు మీకు ప్రమోషన్లు లేవు. ప్రమోషన్లు లేని టీచర్లు తమ జీవితంలో ఇక ఇదే హోదాలో, ఏ హోదాలో అయితే ప్రభుత్వం ఉద్యోగంలో చేరినరో రిటైర్మెంట్ కూడా అదే హోదాలో జరుగుద్దేమని నిరాశకు లోనవుతున్న సందర్భంలో 22,000 మంది టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వడం ద్వారా ఈ ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది, మీ సమస్యల్ని పరిష్కరిస్తుంది అని చెప్పి 22,000 మంది టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వడం జరిగింది.